కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల నగారా మోగించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. 2 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ మళ్లీ తన శక్తి యుక్తులన్నింటినీ కూడా తీసుకొని పార్లమెంటు పోరాటానికి రెడీ అవుతోంది. కనీసం పరువు దక్కించుకునే స్థాయిలోనైనా సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆరాటపడుతున్నారు. ఒకవైపు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జారిపోతుండడంతో ఆందోళనకు గురవుతున్న కాంగ్రెస్ పెద్దలు లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్కు బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. శంషాబాద్ బహిరంగ సభ భారీగానే నిర్వహించినప్పటికీ నాయకుల మధ్య విభేదాలు మాత్రం బయటపడ్డాయి. ప్రధానంగా ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆయన ప్రసంగం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూశారు. కానీ ఆయన వేదిక పైన కూడా కనిపించకపోవడంతో నిరాశకు గురయ్యారు. అయితే ఆయన ఎందుకు మీటింగ్కు హాజరు కాలేదన్న ప్రశ్నలు ఇప్పుడు పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ సభకు కూడా రాకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. అయితే పార్టీ అధిష్టానానికి గట్టి సందేశం వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆయన సభకు హాజరు కాలేదని సమాచారం. ప్రధానంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యవహార శైలిపైన రేవంత్ రెడ్డి గురుగా ఉన్నారు. వీరిద్దరూ టీఆర్ఎస్ పార్టీతో వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ను సర్వనాశనం చేయడానికి కేటీఆర్ ప్రయత్నిస్తుంటే ఉత్తమ్ భట్టి మాత్రం వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్నది రేవంత్ రెడ్డి అనుమానం. ఇటీవల డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఉత్తమ్ భట్టి వ్యవహరించిన తీరు ఆయనకు మింగుడు పడడం లేదు. సీఎల్పీ కార్యాలయంలో కేటీఆర్తో వీరిద్దరూ గంటన్నర సేపు భేటీ కావడం, వారి మధ్య జరిగిన సంభాషణలు కూడా రేవంత్ రెడ్డి తప్పుపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కేటీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుకున్న తీరు కాంగ్రెస్ కార్యకర్తలు అనుమానాలను రేకెత్తిస్తోంది. నా ఫోన్ నెంబర్ను ఎందుకు బ్లాక్ చేశారంటూ కేటీఆర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించడం వీడియోల్లో రికార్డైంది. ఇది మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం కొత్త చర్చకు దారితీసింది. బయటకు బద్ధశత్రువులా కనిపిస్తున్న కేటీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు లోపల మాత్రం మాట్లాడుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా ఇదే పాయింట్ను రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పోరాడుతుంటే ఉత్తమ్ భట్టి మాత్రం టీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో అంటకాగడం ఏమిటన్నది ఆయన భావన. ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కుంటుంటే పీసీసీ చీఫ్ ఉత్తమ్, అలాగే సీఎల్పీ నేత మాత్రం అంత గట్టిగా ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఏమాత్రం ప్రయత్నాలు జరగడం లేదన్నది రేవంత్ రెడ్డి భావన. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యులైన వారినే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా అప్పగించడం రేవంత్ రెడ్డికి చికాకు కలిగిస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా భట్టి విక్రమార్క అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ముందుండి నడిపారు. అయితే కేవలం 19 సీట్లు మాత్రమే గెలిచి పార్టీ చితికిలపడింది. ఈ పరిస్థితుల్లో ఈ నాయకత్వాన్ని తప్పించి మరొకరి నేతృత్వంలో లోక్సభ ఎన్నికలకు వెళ్ళి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కాంగ్రెస్లో ఉన్నాయి. కానీ అధిష్టానం మాత్రం వీరిద్దరిని నమ్ముకోవడం రేవంత్ రెడ్డి లాంటి వారికి నచ్చడం లేదు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతున్న ఆయన అడపాదడపా మాత్రమే బయట కనిపిస్తున్నారు. ఆయన మీడియా సమావేశాలు జరిగి చాలా రోజులే అయ్యాయి. కేసీఆర్ పైన పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదన్న నిరాశలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరికొంతకాలం వేచి చూసిన తర్వాత టీఆర్ఎస్ సర్కార్ పైన గట్టిగా ఫైట్ చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. పార్టీ నాయకులు సహకరించినా సహకరించకపోయినా తాను మాత్రం కేసీఆర్ను వదిలిపెట్టనని రేవంత్ బలంగా చెప్తున్నారు. నా తల తెగిపడినా కేసీఆర్ పైన పోరాటం ఆపను అంటూ ఇటీవల రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం విశేషం. మొత్తానికి రాహుల్ సభకు రేవంత్ వెళ్ళకపోవడం ద్వారా తన నిరసనను తెలిపిన తీరును అధిష్టానం ఎలా స్వీకరిస్తుందో మాత్రం చూడాల్సిందే. Subscribe us and press the bell icon for more interesting updates.